హాయ్ అండి, వెల్కమ్ టు అనూస్ కిచెన్. మా ఇంటి రుచులు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పాలకూర పప్పు అండి. ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను. కందిపప్పుని 3 to 4 టైమ్స్ వాష్ చేసి పెట్టేశాను. పచ్చిమిరపకాయలు అండి, దీనికి సరిపడా 8 పచ్చిమిరపకాయలు ఇలా హాఫ్ కట్ చేసి పెట్టాను. పాలకూరని సాల్ట్ వేసి నానబెట్టానండి. 2 టైమ్స్ కడిగేసి మళ్ళీ వాటర్లో సాల్ట్ వేసి పెట్టాను. పాలకూర 8 కట్టలు, పచ్చిమిర్చి 8, కందిపప్పు మీకు సరిపడా వాష్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ 1, 1 స్పూన్ కారం కలర్ గురించండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి సరిపోతుంది. 1/4 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి. పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాము, మీ ఆప్షనల్ అది. కరివేపాకు, కందిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు అండి, ఆనియన్స్, పాలకూర. ఈ బౌల్తో నాకు 2 బౌల్స్ పాలకూర వచ్చిందండి. చింతపండు అండి, చిన్న లెమన్ సైజ్ చింతపండు. ఉడకడానికి చెంబంత వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ది లిడ్ పెట్టేసి ఉడకనిద్దామండి. పప్పు ఉడికేంత వరకు ఒక 4 విజిల్స్కి పప్పు ఉడికిపోతుంది. ఓకే అండి, పప్పు ఉడికింది కదా. ఇప్పుడు ఉడికిన పప్పుని కొద్దిగా ఇలా రుబ్బేసుకుందాము పప్పు గుత్తితో. చూసారు కదండి, ఇలా రుబ్బేసుకున్న తర్వాత మరీ థిక్నెస్గా ఉంటే మీకు కొంచెం లిక్విడ్ ఫామ్లో కావాలనుకుంటే నేను ఒక ½ గ్లాస్ వాటర్ పోసాను. ఇప్పుడు పోపు వేసుకుందాము. పప్పు పోపు వేసుకోవడానికి ఆయిల్, వేసానండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసాను. వెల్లుల్లి లైట్గా క్రష్ చేశాను. చేసి పెట్టిన కరివేపాకు. ఓకే అండి, ఫైనల్గా అయిపోయింది. ఇప్పుడు పప్పు వేసుకుందాం. ఫైనల్గా అండి పాలకూర పప్పు అయిపోయింది. నేను చేసిన విధంగా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.